హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. పెండింగ్ లో ఉన్న రైతు భరోసా బకాయిలను ఈ రోజు నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. దీనికి సంబంధించి యాసంగి సీజన్ లో మిగిలిపోయిన రైతు భరోసా బకాయిలను ఈ రోజు నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఖజానాలోని నిధులను సర్దుబాటు చేసి తక్షణమే రైతు భరోసా బకాయిలను చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. దీనికోసం ఇప్పటికే 111 లక్షల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ పూర్తయిందని, సోమవారం నుంచి 3 రోజుల పాటు మిగిలిన 39 లక్షల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే వచ్చాయి. దీనికి సంబంధించి 2,000 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, రాష్ట్ర ఖజానాలో అందుబాటులో ఉన్న నిధులతో నగదు బదిలీ ప్రారంభించాలని అయితే నిర్ణయించారు. ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటుండగా అవి ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ ఖాతాలోకి జమ కానున్నాయి. ఆలోపే రైతు భరోసా చెల్లింపులు ప్రారంభించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే పేమెంట్ బిల్లు ఇచ్చారు. గతంలో మాదిరిగానే తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల వివరాలు ముందుగా, ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల వివరాలు తర్వాత వచ్చేలా సాఫ్ట్వేర్ సిస్టమ్ అయితే రూపొందించనున్నారు. ఇప్పుడు అదే తరహాలో చెల్లింపులు చేయనున్నారు. రైతు భరోసాను 5 ఎకరాల వరకే పరిమితి చేస్తారని ప్రచారం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని, గతంలో మాదిరిగానే రాష్ట్రంలోని పట్టాదారులందరికీ ధరణి పోర్టల్, తహసీల్దార్ డిజిటల్ సిగ్నేచర్ అయిన రైతులందరికీ ప్రభుత్వం నగదు బదిలీ చేసింది. ఈ సీజన్లోనూ అదే తరహాలో ఎలాంటి కటాఫ్ లేకుండా, పరిమితి విధించకుండా రైతు బంధు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 5 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు కూడా ఈ సీజన్లో ఆర్థిక సాయం అయితే అందుతుంది. సో ఈ రోజు నుంచి అయితే రైతు బంధు నిధులను విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.